జగన్ వస్తే ఓన్లీ సంక్షేమమే, జగన్ వస్తే అభివృద్ధి ఉండదు అని ఇంకొక దుష్ప్రచారం ఇది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం మీద చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ఆయన హయాంలో ఆయన చేసిన వ్యయం ఎంత అని చెప్పి చూస్తే సగటున 13,860 కోట్ల రూపాయలు ఆయన హయాంలో ఆయన ఖర్చు పెడితే 2019 నుంచి 2024లో వైఎస్ఆర్సీపీ హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 15,632 కోట్ల రూపాయల సగటున ఖర్చు పెట్టినాం. అందుకే స్కూళ్ళు బాగుపడ్డాయి, అందుకే హాస్పిటళ్ళు బాగుపడ్డాయి, అందుకే ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు వచ్చాయి, అందుకే ఈరోజు ప్రణాళికాబద్ధంగా ఈరోజు డ్యాములు కూడా నీళ్లు నిండుండాయి, డ్యాములు పూర్తయ్యాయి ప్రణాళికాబద్ధంగా. ఈరోజు పరిస్థితి ఏంది? వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది కానీ నీళ్లు నింపని పరిస్థితి.